రాఘవ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. ఏంటి భూమి, లాయర్ ఈ టైంలో వచ్చాడేంటి? మళ్ళీ ఆ సుహాసిని అన్నయ్య పెళ్లి విషయం గురించి కోర్టులో సాక్ష్యం ఇవన్నీ అడగటం కోసం వచ్చాడా? ఏమో, అదే అయ్యుండొచ్చు మాధవ్. సర్లే, నువ్వు తాగు. నమస్కారం రాఘవ గారు. లాయర్ గారు, ఏంటి మీరు ఈ టైంలో వచ్చారు? మీకు కాల్ చేశానండి, బిజీగా ఉన్నట్టున్నారు, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓ, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం, అందుకే ఫోన్ చూసుకోలేదు. ఏ ఫంక్షన్ అండి? మా తమ్ముడి భార్యకి సీమంతం. అవునా, మంచిది. ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు జరిగితే మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది. లాయర్ గారు, ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదు? ఏం లేదమ్మా, మనము మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి కదా కోర్టులో, ఆ విషయం చెప్దామని మీకు కాల్ చేశాను మేడం. మీరు బిజీగా ఉన్నారని అర్థమై డైరెక్ట్గా నేనే వచ్చేశాను. అందరూ సంతోషంగా ఉన్నారు. మీ తమ్ముడు మరదలు వచ్చి సాక్ష్యం చెప్తే కోర్టులో రేపు మనం సక్సెస్ అవుతాం. మీ తమ్ముడు మరదలు మీకు ఫేవర్గా చెప్తే మనం గెలిచినట్లే. వాళ్లను చూస్తుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే మూళ్ళు అడిగితే బావుంటుందేమని నాకు అనిపిస్తుంది. ఒకసారి అడిగి చూడండి. సూపర్ లాయర్ గారు, నిజంగా మీరు చాలా సూపర్. మీ తెలివితేటలకి అసలు ఇంకా మీరు లాయర్గానే ఉన్నారేంటి? ఎప్పుడూ జడ్జ్ అయిపోవాల్సిన వాళ్ళు, అలాంటి ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. అలాగే వదిన వాయిస్ రైజ్ చేసిందంటే ఫ్యాక్టరీలో సైరన్ మోగినట్టే. పద, లోపల ఏం జరుగుతుందో మనం చూద్దాం. రా. లాయర్ గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నాకు రాఘవ్కి పెళ్ళయిందనే విషయం ఏమైనా మాట్లాడారా? అందుకే తను ఇలా రియాక్ట్ అవుతుందా? చాలా బాగుంది అడ్వకేట్ గారు మీ అడ్వైస్. ఇప్పుడు లాయర్ గారు ఏమన్నారని ఆయన గురించి వెటకారంగా మాట్లాడుతున్నావు? వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు బావా. ఈ అలేఖ్య ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడుతుంది. భూమికి ఎందుకు సీమంతం చేయాలనుకున్నారో, మా బావగారికి ఎక్కడ లేని ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని అనుకున్నాను. కానీ మీరీ భూమికి సీమంతం చేయటంలో కూడా మీ తెలివితేటల్ని, మీ స్వార్థాన్ని చూపిస్తున్నారు. ఈ సుహాసిని భూమికి ఎందుకు డబ్బులిచ్చిందో, నా భర్తైన శ్రీ 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 రాఘవ గారు తనకి బట్టలు ఎందుకు కొనుక్కొచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది. మావిగారు వినండి, అత్తయ్యగారు మీరు చూడండి. వదినా, నా చెవులారా విన్న ఒక మాట చెప్తాను, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఈ లాయర్ గారొచ్చి బావగారితో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మీ కోర్టు విషయంలో మీ తమ్ముడితోటి మీ మరదలతోటి సాక్ష్యం చెప్పించండి అని లాయర్ గారు చెప్తుంటే నా చెవులారా నేనే విన్నాను.